గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. ఇప్పుడు ఈ మినిస్టర్ గారితో క్వశ్చన్స్ ఒక చిన్న బ్రేక్ ఇచ్చి మిమ్మల్ని ఒక 2 క్వశ్చన్స్ అడుగుతాను, ఓకేనా? ఇందాక మినిస్టర్ గారు ఒక మాట అన్నారు, స్కూల్స్ అన్నిట్లో టాయిలెట్స్ పెట్టడమే కాదు, టాయిలెట్స్ మెయింటెనెన్స్ కూడా మేము చాలా ఫోకస్డ్గా దాని మీద దృష్టి పెట్టి అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మేము ట్రీట్ చేస్తున్నామని చెప్పారు. ఇక్కడున్న అమ్మాయిలు ఎవరైనా ఒక అమ్మాయిలే కావాలి నాకు ఎస్పెషల్గా, బికాజ్ మీకు టాయిలెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. బికాజ్ మనకి యాజ్ విమెన్ నేను కూడా మనకి మంత్లీ పీరియడ్స్ ఉంటాయి, మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనకి రెగ్యులర్గా స్కూల్కి రావాలి అంటే కంపల్సరీగా వాష్రూమ్స్ మంచిగా ఉండాలి. సో మీ స్కూల్స్లో మీ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, మెయింటెనెన్స్ ఎలా నడుస్తుంది? నేను మున్సిపల్ హై స్కూల్ వీవర్స్ కాలనీ నుంచి నా పేరు పద్మశ్రీ. నేను 10th క్లాస్ చదువుతాను. మా స్కూల్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ అనేది బాగా మంచిగా జరుగుతుంది. ముందైతే పేరెంట్స్ ఎస్పెషల్లీ పీరియడ్స్ టైంలో స్కూల్కి పంపించాలంటే చాలా భయపడేవాళ్ళు, మెయింటెనెన్స్ ఎలా ఉండిద్దని. కానీ ఇలా మెయింటెనెన్స్ చేశాక బాగా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం స్కూల్కి వచ్చాక. సో ఈ మెయింటెనెన్స్ ఇవంతా చేపించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. పాప చెప్పింది కదా, స్వేచ్ఛ ప్రోగ్రామ్ ఉంది మనకి, అందులో శానిటరీ నాప్కిన్స్ కూడా ఇస్తాం. ఓకే, శానిటరీ 4 నాప్కిన్స్ మెంబర్స్ మెయింటెనెన్స్ చేసే వాళ్ళు ఉన్నారు టాయిలెట్స్. ఓకే, సో వాళ్ళు రెగ్యులర్గా ఉంటారు? ఎస్ మ్యామ్, వాళ్ళు రెగ్యులర్గా ఉంటారు. ఓకే, ఏ రోజు రాకుండా ఉండరు, రోజు మెయింటెనెన్స్ అనేది బాగుండిద్ది. ఏదైతే టాయిలెట్స్ మెయింటెనెన్స్ ఉన్నారో వాటి కెమికల్స్ ఇస్తాం మనం. అవి సెంట్రలైజ్ బుక్ మొత్తం అందరికీ ఒకటే ఒక యూనిఫామ్. ఓకే, అంతేగాని ఏదో వాటర్తో వచ్చి వాళ్ళకి అడిగేస్తూ లేకపోతే ఏం చేసే కాదు, కెమికల్ క్లీనింగ్ చేస్తుంటాం అన్నీ మొత్తం ఆల్ టాయిలెట్స్. ఏవైతే నాడు నేడులో ప్రోగ్రాంలో అయిన టాయిలెట్స్ ఉన్నా అన్నిటికీ యూనిఫామ్గా శానిటైజ్ బుక్ చేసి వాడికి అన్నిటికీ డోర్ డెలివరీ ఇచ్చి ఆ కార్యక్రమాలు చేస్తూ దానికి ఒక డిపార్ట్మెంట్, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ మానిటరింగ్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఓకే, ఒకటి ఇంగ్లీష్ మీడియము, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకేనా? అండ్ మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మీకు డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏవైతే ఉన్నాయో, డిజిటైజేషన్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్ ఇది జరుగుతుంది. సో ఈ మార్పులు అన్నది మీకు ఎలా అనిపిస్తుంది? గుడ్ మార్నింగ్ సార్. మై నేమ్ ఇస్ ధనుష్. ఐఎమ్ స్టడింగ్ 9th క్లాస్ ఇన్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ చిన్నకాకాని. ఇదివరకే స్కూల్ చూసినా అంటే మనం బయట నుండి స్కూల్ చూసినా సరే అవేదో బూత్ బంగ్లాల్లాగా పాడుపడిపోయినట్టుండేవి. ఇప్పుడు స్కూల్స్ అనేది ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇంకా మెరుగుగా ఉన్నాయి. అలానే ఇప్పుడు టాయిలెట్స్ కానివ్వండి అన్నీ కూడా స్కూల్స్లో బాగున్నాయి. దాని తర్వాత ఇంగ్లీష్ మీడియం మన సొసైటీలో ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల అదర్ కంట్రీస్కి వెళ్ళడం కానివ్వండి, లేదంటే ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీస్ కావండి ఇంకా ఎక్కువగా ఉన్నాయి. ఈ ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలానే ఇంకా సబ్జెక్ట్స్ కూడా ఇంగ్లీష్లో నేర్చుకోవడం వల్ల మన ఆ సబ్జెక్ట్ గురించి ఇంగ్లీష్లోనే గ్రిప్ ఉంటుంది అనమాట. ఏంటంటే తెలుగు నేర్చుకోవాలి, బట్ నేర్చుకోకూడదని నేను చెప్పను. తెలుగు అనేది మనకు ఒక సబ్జెక్ట్గా ఇంకా ఉంది. అయితే ఇంగ్లీష్ మీడియం సిలబస్ అనేది మనకి చాలా యూస్ఫుల్ అయింది. స్టేట్ సిలబస్ని కూడా సిబిఎస్ఈతో లింక్ చేసి మొత్తాన్ని ఒకేలాగా చేశారనమాట. దానికి మాత్రం థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఆ సిలబస్ తీసుకొని మేము ఇంప్రూవ్ అంటే మా యొక్క స్కిల్స్ని కూడా దాని ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మా సబ్జెక్ట్ని కూడా ఆ యొక్క సిబిఎస్ఈ సిలబస్ అంటే స్టేట్లోకి ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఆ సిలబస్ ద్వారా మేము ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోగలం సార్. అలానే ఇప్పుడు ఉన్న మనకి ఐఎఫ్బి ప్యానల్స్ క్లాస్లో మన క్లాస్ అనేది ఫుల్గా డిజిటలైజ్ అయిపోయింది. ఐఎఫ్బి ప్యానల్స్లో వచ్చేసి మనకి గూగుల్ కానివ్వండి, లేదంటే ఒకసారి టీచర్స్ చెప్పేసిన తర్వాత ఇంకోసారి మన ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఐఎఫ్బిని అనేది మనం ప్రిఫర్ చేయొచ్చు. అలానే ట్యాబ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ట్యాబ్స్లో మన బైజూస్ కంటెంట్ అని, ఈ పాఠశాల, దాని తర్వాత ఏపీ డిక్షనరీ. ఓ మై గాడ్, నీ పేరేంటి బాబు? నువ్వు ఇలా ధారాళంగా మాట్లాడుతున్నావు. ఏం చదువుతున్నావు? 9th క్లాస్. వెరీ గుడ్. వాట్స్ యువర్ నేమ్? ధనుష్ మ్యామ్. ధనుష్, యువర్ సూపర్. సూపర్, వెరీ గుడ్. ట్యాబ్స్ అంటున్నారు కదా, ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ 8th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తాం. అందుకు ఏ క్లాస్ చదువుతున్నాడు, ఈ ట్యాబ్ యూజ్ చేశాడు లేదా అందుకని చెప్పింది. లాస్ట్ ఇయర్ యూజ్ చేశాడు, ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. వెరీ గుడ్. ట్యాబ్స్లో బైజూస్ కంటెంట్ అనేది మాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది మేడం. కొత్తగా ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేశారు. దాంట్లో ఏంటంటే మన డౌట్స్ని వాళ్ళకి అంటే చాట్ ద్వారా సెండ్ చేసి కొత్తగా అంటే దాని గురించి మన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవచ్చు. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. యూ కెన్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ సార్. అయితే
చూడండి సార్, ఒక 9th క్లాస్ కుర్రాడు ఈ సో హ్యాపీ అని చెప్తున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం ఇదే డిజిటల్ క్లాస్ రూమ్స్ మీద, ఇదే ట్యాబ్ల మీద బైజూస్ కంటెంట్ అనుకోకుండా బైజూస్ నుంచి మీరు ట్యాబ్స్ తీసుకున్నారు అండ్ దాని పెద్ద స్కామ్ అయింది అని ఆరోపణలు వచ్చాయి. సార్ ఏంటి సార్ ఇది? అంటే ఇది రిపీటెడ్గా కంటిన్యూస్గా నేను వింటూ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ లిసనింగ్ టు దిస్ దట్ అ మేజర్ స్కామ్ హ్యాపెండ్. మీరేమంటారు దీని గురించి? మన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే ఇలా ఇటువంటి రకమైన పరిణామాలు చూసి ఒకసారి బాధ అనిపిస్తుంది. సరే అని రిపీటెడ్గా చెప్తున్నా సరే, బైజూస్ కంటెంట్కిను ట్యాబ్స్కి ఏం సంబంధం అమ్మా? బైజూస్ కంపెనీ ఏదైనా ట్యాబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందా? లేదు వాళ్ళకి ఏమైనా బైజూస్తో వచ్చి వాళ్ళకి ఏమైనా టైడప్ ఉందా? బైజూస్ అనేది వాళ్ళు వచ్చి ట్యూషన్ చెప్తూ ఇంగ్లీష్ మీడియం ట్యూషన్ ఆ లెసన్స్ ఏమున్నాయో వాళ్ళకి బాగా పిల్లలకి అతుకునేట్లు అర్థమయ్యేటట్లు వాళ్ళు ఒక కంపెనీని పెట్టుకొని చేశారు. ఇది ఎక్కువగా ప్రాచుర్యం బాగా వచ్చింది మన కోవిడ్ టైంలో, బాగా ఇది పాపులర్ అయింది. ఆ తర్వాత ఒక టైంలో మా ఆనరబుల్ సీఎం గారు వచ్చి దావోస్ వెళ్ళినప్పుడు ఆ బైజూస్ ఎండి గారు ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు, నువ్వేదో చేస్తున్నారు బాగానే ఉందండి, సోషల్ రెస్పాన్సిబిలిటీ మహారాష్ట్ర కూడా చేయండి అంటే, అప్పుడు ఆయన మేము చేస్తామని ఆయన ఫ్రీగా ఓకే, మా స్టూడెంట్స్ అందరికీ ఫ్రీగా 6th to 10th ఏ పిల్లవాడికి కూడా, అది బయట అయితే మినిమం 18,000 20,000 కంటెంట్ ఫ్రీగా ఈ పిల్లలకు వచ్చి ఇస్తారని చెప్పి ఒక అగ్రిమెంట్ సైన్ చేస్తాం. ఓకే, ఓకే. దేర్ ఇస్ నో ఛార్జ్. ప్రభుత్వం కూడా ₹1 చెల్లించట్లేదు, అలాగే పిల్లలు కూడా ₹1 చెల్లించట్లేదు, దానికి పే చేయట్లేదు, ఫ్రీగా ఇస్తున్న నేపథ్యం. ఆ ఇచ్చిన తర్వాత వాటిని ట్యాబ్స్ని వచ్చి మా సీఎం గారు వచ్చి 8th క్లాస్ పిల్లలకు వచ్చి డిజిటల్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత వీళ్ళకి కూడా ఉన్నా కదా, పాపం మీరు ఆ ట్యాబ్ని కొనుక్కోలేరు కదా, అది ఇద్దామని ఆలోచన చేస్తూ లాస్ట్ ఇయర్ నుంచి ప్రోగ్రామ్ తీసుకున్నాం. ప్రతి సంవత్సరం 8th క్లాస్ స్టూడెంట్ ఎవరున్నారు న్యూ ఎయిట్ అంటే వచ్చేవాళ్ళు 7th నుంచి పాస్ అయ్యి 8th క్లాస్కి వచ్చిన పిల్లలకి ఓ ట్యాబ్ ఇవ్వాలి. ఆ ట్యాబ్ వచ్చి 8th, 9th, 10th వరకు ఉంచుకున్న తర్వాత ఆ ట్యాబ్ని వాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకా పట్టుకోవచ్చు. ఈ 3 years మాత్రం మన స్కూల్లో వస్తున్న ఇక బైజూస్తో పాటు స్కూల్లో టీచర్స్ ఇస్తున్న కంటెంట్ అంతటినీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని అది యూజ్ చేయాలని దానికి ఒక సెంట్రలైజ్ సిస్టమ్ పెట్టాం.